లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. రండిపే. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. ఇదేంట్రా, నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడన్నా. కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటనే కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. రై అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందన్నా? వాడు ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టినా చెప్పాలా కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే ఛాన్స్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో గుద్ది నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యానెక్కించాడు రా. నేనేం చేశా అన్నా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, తీయండ్రా.
అన్నా నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఆ? రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసిన వెరైటీ, నేనేం చేసిన వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన వాళ్ళకి చెప్పకరా. సరే అన్న. రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పురా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది. అందుకే చెప్తున్నా, ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. అరవై. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా? రేయ్, అబ్బా, అయ్యో, అయ్యా, అబ్బా. అది. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ, ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పడ్డా? రేయ్,
అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా అయిపోయావు. వద్దానా కాల్చొద్దానా అన్నా వద్దానా కాల్చొద్దానా ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నానురా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చురా. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్.
ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. నీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ? జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే పెళ్లి కూడా కనపడలేదు. వాళ్ళ బాబాయ్ అన్ని చూసుకున్నాడా ఏంటి? పెళ్ళి అవుతుంటే వీళ్ళ కోల ఒకటి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం పట్టుకోరా. వసంత్, త్వరగా వచ్చేస్తానన్నాను కదా. అయ్యో 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 బంగారు. ఏం ఫిగర్ రా బాబు. దీనికోసం పెళ్లి 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న పర్లేదు. ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా? ప్రతి ఒక్కడు ఎట్టకరాలనేవాడి. ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా బామ్మర్ది. నువ్వేట్రా ఇలా తగిలావు నాకు? ఎల్రా. థ్యాంక్ యూ. ఈడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు. హాయ్. హాయ్ అంకుల్. అవును అంకుల్, అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి? నేను చెప్పేది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ రా నీకు. దండం పెడతా నీ కాలు ముద్ద. అందరికి థ్యాంక్స్ చెప్పు. నన్ను వదిలే వెళ్ళిపో. ఇక్కడ పెళ్ళైపోయింది. ఇక మన పెళ్ళెప్పుడు మరి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. త్వరగా అంబర్పేట్ జంక్షన్కి వచ్చేరా. వస్తున్నాన్రా. నాకు మాత్రం నేను చూడాలని లేదా ఏంటి? మనం పెళ్ళెలా చేసుకోవాలని ప్రాక్టికల్స్ చూస్తున్నా. పెళ్లి మాత్రమే చూస్తున్నావా, ఇంకేదైనా చూస్తున్నావా? ఏయ్, సిగ్గు లేకపోతే సరే. సిగ్గు నాకు కాదమ్మా, నీకు లేదు. అర్థమైందా? ఇది ఇలియానా చెల్లె, అక్కడే వాడా గొట్టంగాడు. అనుష్క అక్క. ఏయ్, నువ్వేంటి ఇక్కడ?
పెళ్లి చేసుకున్న మాటే కానీ నా మనసు మొత్తం నీ చుట్టూ బురదపాములాగా బుస్సు 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 మంచి నీ మనసును మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైంది. కానీ ఎన్ని జన్మలైనా సరే నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వచ్చాడేంటి? థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎన్ని కొట్టిన థ్యాంక్స్ సారా, ఎన్ని కొట్టిన థ్యాంక్స్ సారా, ఎన్ని కొట్టిన థ్యాంక్స్ సారా. థ్యాంక్ యూ. ఓ నీ కాలు దండం పెడతా. కాదు కానీ అరే రారా, ఈ థ్యాంక్స్ మర్చిపోయిన కొరుకురా కొరుకు. థ్యాంక్ యూ. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. ఇప్పటికే వసంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో ఆపరా. బస్ చెప్పు. అమ్మాయి ఎవరో పద్ధతిలో పిలుస్తుంది. సారీ సార్, ఎవరు వెహికల్ ఆపట్లేదు, అందుకే అలా విజిలేయాల్సి వచ్చింది. పర్వాలేదమ్మా, దేనికన్నా ఓ పద్ధతి ఉండాలి. తప్పుకోరా బాబు, మళ్ళీ వీలేద్ది. రైట్ రైట్. థ్యాంక్స్ అండి. మీరెవరు? నేను ఈ బస్సు వనమ్మా, కళ్ళజోడు పెట్టుకున్నా తెలియట్లే. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? లేచిపోయి వస్తున్నాను అంకుల్. అమ్మని అమ్మ, ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉందే. ఎక్కడి దాకా వెళ్తున్నట్టు? బాయ్ ఫ్రెండ్ ని లేపుకెళ్ళడానికి. అబ్బో, ఇది మామూలు వెరైటీగా లేదు, వెరైటీగా ఉంది. ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు, నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా? ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్, లేచిపోవడం ముఖ్యం. అమ్మని అమ్మ మెంటలు వచ్చేలా చెప్పింది. ఈ జీవితకాలం సరిపోద్ది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడా? అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి? అంకుల్ మై ఫోన్. ఓహో, హలో. వసంత్ వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? ప్యాచీ పడకుండా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. బండి నెంబరా? అంకుల్ బండి నెంబర్ ఎంత? 108. నోట్ చేసుకో. 108. ఓకే. అయ్యో అయ్యో అంకుల్, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఇది తట్టుకోలేకపోతున్నట్టు. సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్ చేయాలి. లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అమ్మో, అలాగే సార్. ఆగో ఆగో, సైడ్. లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. ఇదిగో. హెల్మెట్ ఇదిగో. వీడి అబ్బా, లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు పోయినట్టు సార్. దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్ట బండితో నువ్వు రోడ్ మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చెక్కబక్కమని రోడ్ మీద గుద్దేస్తే, నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే, వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్. లంచమా? పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో. పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా, క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడురా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే. ఈ సిటీలో సిటీ నువ్వు పట్టుకోరా. ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? ఆయ్, బండి లేకపోయినా గుండుంది కదరా, కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేదలా ఉన్నాడు. ఇదిగోండి సార్, కొంచెం ఈ సిటీ చూసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా. ఓకే.
హయ్యత్తగా చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగున్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా, ఆ గల్లీ తర్వాత చేయదై. అరే ఎవరు వేడు? అరే పోలీస్ పోలీస్! వసంత్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా? నీకేంటి మంచి ఊపులో ఉన్నావు మనిషివి. సర్లే వసంత్, త్వరగా వెళ్దాం. పెళ్ళైపోతే పని అయిపోతుంది. పెళ్ళి అయిపోతే మాకు దూరం తిరిగిపోద్ది ఇక్కడ. ఏ ఆటో, అంబర్పేట జంక్షన్ వస్తావా? 50 రూపాయలు అయింది. 20 రూపాయలే కదా. Oh my 20 God, ఇస్తాను నేను. పోలీసులు! 50 రూపాయలు అయిద్దా? 20 అవుతాయా? పోలీసులు ఉన్నారు. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. వసంత్, తొందరగా వెళ్దాం, పోలీసులు ఉన్నారు. పద, 50 ఇస్తా పదా. పద నువ్వు.